తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ మరొక 2 గంటల్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి 3355 ఓట్లు ఉండగా కేవలం 43% పోలింగ్ నమోదైంది. ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 66, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 375, ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. ఫిలిం ఛాంబర్ ఎన్నికలను హీరోలు సీరియస్ గా తీసుకోలేదు. నిర్మాతలుగా ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోలేదు. మన ప్యానెల్ పేరుతో చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ చేశారు. మన ప్యానెల్ కు సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతునిచ్చారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు మద్దతును తెలిపారు. ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు మొత్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే ఈ మధ్యాహ్నం 1 గంటలకు మొత్తం ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే పోలింగ్ పర్సెంట్ చూసుకుంటే కనుక 43% పోలింగ్ నమోదైంది. అయితే గత 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక గతంలో 60 పైగా పోలింగ్ శాతం నమోదైతే ఇప్పుడు 43కు మొత్తం పోలింగ్ తగ్గిందనే చెప్పాలి. ఇటు నిర్మాతలు కూడా ఎవరు కూడా ఈ ఎన్నికల్లో పాల్పంచుకోవడానికి అయిష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మన ప్యానెల్ లో శ్రీ కళ్యాణ్, చంద్రబాబు శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతు ఇస్తున్నారు. అయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు మాత్రం సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజుకు మద్దతు తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యలోనే ఇది మొత్తం ఫుల్గా కొనసాగింది కాబట్టి అయితే 1 గంటలకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే సుమారుగా 2 గంటల లోపే ఫలితాలు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి 6 గంటల లోపే ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అయితే రేగుతుంది. ఇటు చిన్న నిర్మాతలు కానీ, ఇటు పెద్ద నిర్మాతలు కానీ నువ్వా నేను అంటూ పోటీ పడుతూ చేస్తారు. గతంలో కూడా అనేక మార్లు కూడా చిన్న నిర్మాతలు మేము లాస్ అవుతున్నాము, మా యొక్క సినిమా హెవీ బడ్జెట్ పెట్టి మేము తీయలేము కాబట్టి మేము లాస్ అవుతున్నాం అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏ ప్యానెల్ గెలుస్తుంది అని కూడా ఉత్కంఠ రేగుతుంది. మొత్తం 4 అయితే అక్కడ ఉన్నటువంటి యూనియన్లు ఉన్నాయి. ఆ 4 యూనియన్లకు సంబంధించినటువంటి సుమారుగా 3355 ఓట్లు ఉండగా అయితే అతి తక్కువ ఓట్లు పోల్ కావడం పైన అయితే ఈ యొక్క విజయం పైన తీవ్ర ఉత్కంఠ అయితే ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్.